కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. బ్రహ్మ లేనిదే పుట్టుక ఉండదు, బ్రహ్మానందం గారి స్క్రీన్ మీద లేనిదే ఆనందం ఉండదు. డెబ్యూ డైరెక్టర్ గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు నిఖిల్ గారు. హాయ్ నిఖిల్ గారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు వచ్చారు. బ్యాక్ టు బ్యాక్ మీకు అన్ని హైక్స్ వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? గ్యాప్ దొరకట్లేదండి. ఒకటి ఎంజాయ్ చేసే లోపు ఇప్పుడు పడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. బ్రహ్మానందం గారు నెరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చెప్పారు ఫస్ట్ బ్లాంక్. రాజా గౌతమ్ గారిని కూడా అంటే సేమ్ అనుకునే వెళ్ళారా? యాక్చువల్లీ లేదండి, ఆనెస్ట్లీ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఒక వాయిస్ తో టీజర్ నేను చూడలేదు. ఒక మూమెంట్ అయితే ఇంకా హైలైట్, చిరంజీవి గారు అక్కడ నుంచున్నప్పుడు బ్రహ్మానందం గారు వెళ్ళి కాళ్ళ మీద అలా బ్లెస్ తీసుకున్నప్పుడు వెంటనే అదే టైం సైమల్టేనియస్ గా రాజా గౌతమ్ గారు కూడా సేమ్ ఒక్కటే. ఇన్స్పిరేషన్ ఎవరు? పూరి జగన్నాథ్ గారు. ఒక డైలాగ్ చెప్పండి. చలో చలో చలావ గోలి మే మరుంగాతో గోలి కాకే మరుంగా బీపీఆర్ షుగర్ సేన. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసికల్గా బ్రహ్మ లేనిదే పుట్టుక ఉండదు, బ్రహ్మానందం గారి స్క్రీన్ మీద లేనిదే ఆనందం ఉండదు. సో రైట్ నో రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా కూడా బ్రహ్మ ఆనందం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆ ఆనందం ఎప్పుడు మేము ఫీల్ అవ్వాలి థియేటర్లో అని చెప్పేసి. మనకి వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద వచ్చేస్తున్నారు అనమాట. టీం అందరూ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో అప్డేట్స్తో మనం కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం అనమాట. అస్సలు లేట్ చేయొద్దు. సో డెబ్యూ డైరెక్టర్గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు నిఖిల్ గారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ నిఖిల్ గారు. యా, ఎలా ఉన్నారు? గుడ్, చాలా బాగున్నారు. మీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు మీరుండే చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. నిజంగా ఏంటంటే చాలామందికి చాలా రోజులైంది ఒక మంచి సినిమా బాగా నవ్వుకుని థియేటర్లో ఎంజాయ్ చేయడానికి. అండ్ 14th తీసుకొచ్చేస్తున్నారు. ఫస్ట్ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి బేసికల్గా, ఎందుకంటే సినిమా లవర్స్ అందరూ బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ అనమాట. సో మనమందరం అనుకుంటాం బ్రహ్మ లేదే మన పుట్టుక ఉండదని. సో బ్రహ్మానందం గారు లేదే మాకు ఆనందం లేదంటుంటారు. సో అందుకే అందరూ ఆయన అంత బాగా లవ్ చేస్తుంటారు, ఫాల్ ఇన్ లవ్ ఇస్తుంటారు. సో ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు. సో ఏంటి ఎక్సైట్మెంట్ ఉందా? ఎక్సైట్మెంట్ పీక్లో ఉంది, టెన్షన్ ఉంది, చాలా మిక్సప్ ఉన్నాయి. ఓకే, బ్యాక్ టు బ్యాక్ భలే హై మూమెంట్స్ వచ్చేస్తున్నాయి కదా. అంటే సినిమా క్యాస్ట్ వచ్చేసేమో మంచి క్యాస్ట్. బ్రహ్మానందం గారిని ఫస్ట్ స్క్రీన్లో చూడాలి, యాక్షన్ చెప్పాలి. చూస్తే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు వచ్చారు. బ్యాక్ టు బ్యాక్ మీకు అన్ని హైక్స్ వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? గ్యాప్ దొరకట్లేదండి. ఒకటి ఎంజాయ్ చేసే లోపు ఇంకోటి పడిపోతుంది. ఇంకోటి ప్రాబ్లం అవుతుంది అది. సో ఇట్ ఫీల్స్ లైక్ అ బ్లెస్సింగ్ అంతే. బ్రహ్మానందం గారు దొరకడం వల్ల జరిగిన అదృష్టాలు ఇవన్నీ, ఆయన దొరకడం వల్ల వచ్చినవి ఇదంతా. ఓకే, ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? యాక్చువల్లీ అంటే స్టోరీ రాయడం బ్రహ్మానందం గారి మీదే రాయాలి, ఆయన మీదే కథ మొత్తం రాయాలి. అదేంటంటే రెగ్యులర్గా ఉండకూడదు. సో ఆయన తగ్గట్టు ఉండాలని రాసేసి తిరుగుతూ ఉంటే రాహుల్ గారిని కలిసి, రాహుల్ గారు ఎప్పుడైతే సబ్జెక్ట్ విన్నారో ఆయనకు నచ్చి చదివారు. ఆయన చదివి నచ్చింది, ఓకే వీఆర్ గుడ్ టు గో అని ఆయన ఏమో కాల్ తీసుకున్నారు. కాల్ తీసుకున్న తర్వాత ఎలాగా బ్రహ్మానందం గారిని అప్రోచ్ అవ్వాలి ట్రై చేస్తున్నాం. యాక్సెస్ కోసం 2-3 months అవుతుంది. ఆయన అప్రోచబుల్ కాదు, చాలా సెలెక్టివ్ ఉంటున్నారు, అందరినీ కలవట్లేదు. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఫైనల్లీ ఛాన్స్ దొరికింది, బ్రహ్మానందం గారిని కలిసినప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే ఫార్చునేట్లీ ఇప్పుడు కొత్త కుర్రాడు కథ నా మీదే రాశాడు, పేరు నాది పెట్టాడు, కథ విన్నారు. దానితో బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ అనేది 3 సూపర్ హిట్స్ ఉన్న బ్యానర్ లాంచ్ గట్టి స్ట్రీక్ ఉన్నది. సో అది కూడా ఆయన ఆలోచించారు, స్ట్రీక్ ఉంది, మంచి సినిమాలు చేస్తారు, ఏది పడితే చేయరు, జస్ట్ అలా టైప్ కాదు. సో సిన్సియర్గా కష్టపడతారు, చేద్దాం, మన వల్ల వీళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆయన వల్ల మేము బెనిఫిట్ అవ్వడానికి ఈ సినిమా. ఓకే, డన్. సో ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అంతా ఓకే అయిపోయిన తర్వాత ఫస్ట్ షాట్లో బ్రహ్మానందం గారిని మానిటర్లో చూసినప్పుడు దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? నాకు బ్లాంక్ ఉన్నానండి యాక్చువల్లీ. నాకు అర్థం కాదు, నాకు ఇప్పటికీ ఆ మూమెంట్ గుర్తుంది. ఆ రోజు ఫస్ట్ తీసింది ఆయన నన్ను కూల్ చేయడానికి క్యారవాన్కి ముందే పిలిచారు, షార్ట్ రెడీ అవ్వడానికి ముందే పిలిచి ఒక 5-10 minutes మాట్లాడారు. కుర్రాడు ఎక్సైట్ అయిపోతాడు. బేసిక్గా నాకు కంట్రోల్ ఉండను, అటు ఇటు తిరుగుతూనే ఉంటాను, ఎక్సైట్మెంట్ ఎక్కువ. సో హైపర్ ఉంటాను. ఆయనకు అది అర్థమై కూల్ చేయడానికి ఒక 5-10 నిమిషాలు మాట్లాడి పద వెళ్దామని కలిసి ఆయనతో పాటు తీసుకెళ్లారు. సో షార్ట్ రెడీ సార్, షార్ట్ ఏదైతే ఉందో చెప్పాను, ఈ యొక్క షార్ట్ తీసుకున్నాం. ఓకే కట్ సార్ అని చెప్పిన తర్వాత ఆ షార్ట్ బాగుందో లేదో ఫస్ట్ నాకు అది తెలట్లా. నాకు ఏంటంటే ఫస్ట్ ఈయనకి యాక్షన్ కట్ చెప్పాను అని ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత నుంచి స్పీడప్ అయిపోయింది. అది దొరికిన హ్యాపీనెస్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, తర్వాత వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదా కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది కదా. అట్లా చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఫస్ట్ బ్రహ్మానందం గారికి స్టోరీ నేరేట్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి మీకు? బ్రహ్మానందం గారు నెరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చెప్పారు. నెక్స్ట్ డే చెప్పారు, నెక్స్ట్ టైం కూడా తీసుకోలేదు. ఈరోజు చెప్పాను, రేపు రమ్మని చెప్పారు మళ్ళీ ఆఫీస్కి, ఇంటికి వెళ్ళాము. రాహుల్ గారు, నేను, మా దయాకర్ గారు, ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేము వెళ్ళాం.
వెళ్ళి ఆయన కథ ఏదైతే ఉందో విన్నారు, అది కథ గురించి వెళ్ళిన వెంటనే ఒక్కటే మాట, కూర్చుని నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. మేము ఫస్ట్ బ్లాంక్, ఏంటి ఇంకా డిస్కషన్ ఉంటుందేమో ఏంటో అది ఇదనండి. నేను ఈ సినిమా చేస్తున్నాను, మీకు డేట్లు ఎన్ని కావాలో చెప్పండి, మనం సినిమా చేద్దాం అని చెప్పి ఆయన ఆ వన్ డే ప్రాసెస్ చేసుకుని ఒప్పుకున్నారు. బికాస్ హీస్ బీయింగ్ వెరీ సెలెక్టివ్, అన్నీ చేయాలనుకోవట్లేదు. బికాస్ బ్రహ్మానందం అనేది ఒక పెద్ద బ్రాండ్, ఆ బ్రాండ్ని వాడుకుని అందరూ ఆ సినిమాలో పెట్టేసుకుంటే సక్సెస్ అవుతుంది అనుకుంటూ ఉన్నారు. సో ఆ బ్రాండ్ని కరెక్ట్గా వాడితే దానికి ఉండే వాల్యూ మారిపోతుంది. సో అట్లా దొరికిన ఛాన్స్ ఇది. ఓకే, ఇంకొకటి రాజా గౌతమ్ గారిని కూడా అంటే సేమ్ అనుకునే వెళ్ళారా, బ్రహ్మానందం గారిని కలిసారంటే ఆ మనవడు క్యారెక్టర్కి రాజా గారిని అనుకుని గౌతమ్ గారిని అనుకుని వెళ్ళారా? యాక్చువల్లీ లేదండి, ఆనెస్ట్లీ అయితే బ్రహ్మానందం గారు దొరికేశారు. హీరోస్ ఎవరు దొరుకుతారా అని మీరు సర్చింగ్ ఫర్ ఆప్షన్స్, ఏది బెటర్ ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉన్నాం ఆలోచిస్తూ ఉంటే ఒక ఫైనల్ పాయింట్లోనే రాజా గౌతమ్ గారు ఉంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే Feb 1 అప్పుడు రాజా గౌతమ్ గారిని ఫస్ట్ టైం కలిసాం, బ్రహ్మానందం గారి బర్త్డే అప్పుడు 2024. చూసినప్పుడు బాగున్నారు ఆయన, బాడీ ఫిజిక్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ ఉంది, లుక్ బాగుంది, ఫేస్ ఆనెస్ట్ ఉంది, అంత బాగుంది, ఈయనతో చేస్తే బాగుంటుందేమో అని ఫీలింగ్ రన్ అవుతుంది. సో రన్ అవుతూ ఉండడం వల్ల గౌతమ్ గారు ఏదైతే ఉందో Feb 1 అప్పుడు కలిసిన తర్వాత వీ ఫెల్ట్ ఓకే, ఈయన చాలా ప్యూర్ ఉన్నారు, ఫేస్ ఆనెస్ట్ ఉంది, ఈయనతో చేస్తే బాగుంటుందని థాట్ రన్ అవుతుంది. రాహుల్ గారు నేను డిస్కషన్ చేసుకున్నాం, ఏం చేయొచ్చు, ష్యూర్ సార్, ఓకే ఆయనకు కూడా పాజిటివ్ ఫీల్స్ ఉన్నాయి, చేద్దామని చెప్పి అలా వెళ్ళాము, చెప్పాము. అప్పుడు ఈ వాజ్ లైక్ ఇంకా నా మనవడిగా బాగుంటాడా, కొడుకు కదా వాడు నాకు అని చెప్పి ఆయన ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మేము కన్విన్స్ చేస్తాం ఆయన ఉంటే చాలా బాగుంటుందని. మేము కన్విన్స్ చేయడం వల్ల ఆయన ఒప్పుకున్నారు. కానీ లేకపోతే ఆయన ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు రాజా గౌతమ్ గారు దొరికారు, డైనమిక్స్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యి సినిమాకి. కానీ మీరు అసలు ఎలా రాసుకున్నారో తెలియదు కానీ సార్, ఇప్పటి వరకు మేము రాజా గౌతమ్ గారిని ఒకలా చూసాము. ఫస్ట్ రిలీజ్ అయిన ఒక టీజర్లో మీరు ఇచ్చారు కదా, ఇక మొదలెడదామా అని చెప్పి మీరు ఒక స్టార్టింగే అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, బేస్ కావచ్చు, చాలా చేంజ్ ఉంది. అంటే అప్పుడు మేము చూసిన రాజా గౌతమ్ గారు వేరు, ఇప్పుడు మీరు చూపిస్తున్న గౌతమ్ గారు వేరు. అది నిజంగా 100% మీకు నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం చాలామంది మీకు మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ గుర్తించి ఒక క్యారెక్టర్లోకి తీసుకెళ్ళినప్పుడే డైరెక్టర్ ఏంటనేది ఆ కెప్టెన్గా ఆడియన్కి తెలుస్తుంటుంది. బట్ ప్రతి పాడింగ్ చాలా బాగుందండి. అండ్ ఈవెన్ కలర్ ప్యాలెట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ ఉంది కదా, వాయిస్తో అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడ ఒక వాయిస్తో టీజర్ నేను చూడలే. వాయిస్తో ఆ కథకి మనం ఎట్లా ట్రావెల్ అవుతామో సినిమా, ఒక వాయిస్తో మీరు టీజర్ ఇచ్చారు. ఫస్ట్ క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోయినాయి, బట్ ట్రైలర్లో అయితే నార్మల్గా లేదు. ప్రతి ఒక్క ఎమోషన్ని అంటే ఆడియన్ని థియేటర్కి రప్పించడానికి మాత్రం మీరు ట్రైలర్ వరకు అయితే సక్సెస్ అయిపోయారు. అండ్ సినిమా కూడా చాలా ఈగర్గా మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ 1.2 మిలియన్ దాటేసింది యాక్చువల్లీ. ఏంటి ఏం చెప్తారు అసలు? హ్యాపీ, 1.2 మిలియన్ ఆడియన్స్ థియేటర్ కూడా వెళ్తే చాలా హ్యాపీ. ఖచ్చితంగా వస్తారండి, బ్రహ్మానందం గారి సినిమా కదా. అంతే, ఆయన చూడడమే సెలబ్రేషన్. ఆయన ఏంటంటే అరే మీరు నవ్వుకునే అవకాశం ఇస్తున్నాను రండ్రా అని చెప్తున్నారు అంతే. బట్ రాజా గౌతమ్ గారు, కిషోర్ గారు కూడా బ్యూటిఫుల్గా చేశారు. అసలు మాకు థియేటర్లో ఎవరిని చూడాలా అనిపిస్తుంది, ఇంతమందిని మీరు పక్కన. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు ఉంటే చాలు సార్. రీసెంట్ టైమ్స్లో వెన్నెల కిషోర్ గారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్న సీన్స్ చాలా ఉన్నాయి. అంటే బ్రహ్మానందం గారు, అలీ గారు, తర్వాత ఆ ప్లేస్ని రీప్లేస్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అన్డౌటెడ్లీ వెన్నెల కిషోర్ గారు. అసలు చాలా మంది అన్కండిషనల్ లవ్ అయితే తీసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూడడానికి మేము ఈగర్గా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. అసలు లొకేషన్లో సెట్స్లో మీరు డైలాగ్స్ చెప్తున్నప్పుడు మానిటర్లో మీకు అలా ఎలా అనిపించింది? నేను ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని అండి. ఫస్ట్ ఆ డైలాగ్ ఇప్పుడు మైండ్లో ఒక 1000 సార్లు ఆ డైలాగ్ తెలుసు నాకు, ఎలా చెప్తే టైమింగ్ అని. ఆ టైమింగ్ వస్తుందా లేదా అనే దానిలో ఉండేవాడిని. కరెక్ట్గా ఆ టైమింగ్ వస్తుందా లేదా, ఓకే వచ్చింది టైమింగ్ సెట్. కొన్నిసార్లు టైమింగ్ ఉంది దాటి ఇంకా బ్యూటిఫుల్ వచ్చేస్తూ ఉంటాయి. దేర్ ఇస్ వన్ సీన్ ఐ కెనాట్ డిస్క్లోజ్ ఇట్ లైక్ సెకండ్ హాఫ్లో దేర్ ఇస్ అ సీక్వెన్స్ వేర్ కిషోర్ గారికి గౌతమ్ గారికి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. అందులో కిషోర్ గారు ఒక రియాక్షన్ ఇవ్వాలి. ఆ రియాక్షన్ కోసం ఏం చేయాలా అని చెప్పి మేము చాలా ఆలోచిస్తున్నాం. నేను, కిషోర్ గారు, గౌతమ్ గారు ఆలోచిస్తాం. కిషోర్ గారు, గౌతమ్ గారి సీన్, బ్రహ్మానందం గారు తర్వాత జాయిన్ అవుతారు ఆ సీన్లో. ఏం చేస్తున్నా ఎక్కట్లా. బ్యూటీ ఏంటంటే కిషోర్ గారితో ఇలా చెప్తుంటే కిషోర్ గారు లేదండి ఇంకోటి చేద్దామని ట్రై చేస్తున్నాం. మానిటర్లో చూస్తున్నాం, టేక్ తీసుకుంటాం, మానిటర్లో చూస్తున్నాం, సాటిస్ఫాక్షన్ రావట్లేదు. కిషోర్ గారు ఇంకోటి చేద్దామండి, కిషోర్ గారు చేద్దామండి ఇంకోటి, ఆయన ఇంకోటి చేద్దాం, ఇది సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఒకటి ఫైనల్గా ఒక క్రాక్ చేశారు ఆయన, కిషోర్ గారు క్రాక్ చేసి ఒకటి ఇచ్చారు. బ్యూటిఫుల్ అసలు అది. అంటే నేను మరీ ఎగ్జాగరేట్ చేసినట్టు అవుతుంది కానీ ఆయన ఆ సీక్వెన్స్ ఎప్పుడైతే ఐడియా వచ్చిందో, ఆ ఐడియా చెప్తేనే గౌతమ్ గారు 10 నిమిషాలు నవ్వుతూ కూర్చున్నారు. టేక్ వెళ్ళడం కష్టం అయిపోతుంది. అది ఒక 10-12 టేక్స్ అయిపోయింది. గౌతమ్ గారు ప్రతి టేక్లో నవ్వుతున్నారు ఆ రియాక్షన్కి. ఆయన నవ్వు ఆపిన తర్వాతే చేద్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి టేక్ చేసుకున్నాం. ఎందుకంటే అంత న్యాచురల్గా బ్యూటిఫుల్గా చేశారు, అంత సపోర్ట్ చేశారు కిషోర్ గారు. అంటే ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోదు, ఈ సీన్కి ఆ వాల్యూ ఉంది, ఫ్రెష్గా ఇవ్వాలని చెప్పి
ఆయన అంత సపోర్ట్ చేశారు. ఓకే. అండ్ ఇంకొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. ఇప్పుడు ఒక సిగ్నేచర్ అయిపోయింది సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఈవెంట్కి వెళ్తుంటే ఆ సినిమా హిట్ అయిపోతుంది. అదొక బ్లెస్సింగ్ లాగా ఉండింది. అండ్ నైట్ ఆ ఫంక్షన్లో అందరూ బాగా, అంటే అక్కడ రాని వాళ్ళు కూడా టీవీలో చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఒక మూమెంట్ అయితే ఇంకా హైలైట్, చిరంజీవి గారు అక్కడ నుంచున్నప్పుడు బ్రహ్మానందం గారు వెళ్ళి కాళ్ళ మీద అలా బ్లెస్ తీసుకున్నప్పుడు వెంటనే అదే టైం సైమల్టేనియస్గా రాజగౌతమ్ గారు కూడా సేమ్ ఒక్కటే. ఆ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అండి, వైరల్ అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ మీద మెగాస్టార్ చిరంజీవి గారు చూసినప్పుడు మీకు ఏమనిపించింది, ఏంటి బ్లెస్సింగ్ అనిపించిందా, వాట్ ఎవర్? బ్లెస్సింగ్ అంటే ఫస్ట్ ఒక నేను ఆయన చూస్తున్నానా అనే ఫీలింగ్ నాకు అర్థం కావట్లేదు. నేను ఆయన చూస్తున్నా అనేది కొంతవరకు ఓకే, ఆయన నన్ను చూస్తున్నాడు అనేది నాకు ఇంకా పీక్. ఇప్పుడు ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన ఫస్ట్ ఆయన కళ్ళు చూశాను, అది ఇంకా కళ్ళు చూడడంతో అయిపోయింది. నోటి నుంచి మాట ఫినిష్, నా పేరు నిఖిల్ రాట్లా, అయిపోయింది. ఓకే సార్, డైరెక్టర్ సార్ నమస్తే, గుడ్ వర్క్ నిఖిల్ అని చెప్పన్నారు. వెళ్ళి కూర్చున్న తర్వాత 1 minute అదే బ్లాంక్లో ఉన్నాను. చిరంజీవి గారు ఈవెంట్కి వచ్చారు, చిరంజీవి గారు మన ఈవెంట్కి వచ్చారు, అసలు ఏంటిది అనే ఫీలింగ్లో ఆయనేమో షేక్ హ్యాండ్ ఇచ్చి స్టేజ్ ఎక్కిన తర్వాత హీ వాజ్ సపోర్టింగ్. అంటే ఆయనకి అవసరం లేదు, నిజంగా మాట్లాడితే ఆయన కూడా స్టేజర్కి అవసరం లేదు, బట్ కుర్రాడు కొత్త వీళ్ళు, మనం ఒక చెయ్యి వీళ్ళ మీద వేస్తే వీళ్ళకి కూడా పైకి వస్తారని అవకాశం ఇద్దామని చెప్పి ఆయన ఇచ్చిన సపోర్టే. ఆయన సపోర్ట్ వల్ల, లేకపోతే ఆయనకి ఏం అవసరం లేదు, ఆయన వచ్చి సపోర్ట్ చేసి గుడ్ వర్క్ బాగా చేయండి అని ఒక మాట అంటే ఫ్యామిలీలో అవ్వచ్చు, ఫ్రెండ్స్లో అవ్వచ్చు, వాళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. ఇప్పుడు ఒక డైరెక్టర్గా, ఒక పర్సన్గా ఎంతోమంది డైరెక్టర్లతో చేసిన మనిషి, ఎంతోమంది డైరెక్టర్లు ఇంకా ట్యూన్ చేసిన మనిషి, అంటే ఇలా సినిమా క్రాఫ్ట్ ఇలా ఉంటే బాగుంటుందని ఆయన ఒక టెక్స్ట్ బుక్ క్రియేట్ చేసిన మనిషి. ఆయన చెప్తుంటే అంతకంటే ఉందండి. చాలా సంవత్సరాల నుంచి ప్రేమ దాచుకుని అన్నారుగా, వ్యక్తపరిచారా? అప్పుడు ఇంకా చాలా డైలాగులు రాసుకున్నాను, అసలు మామూలుగా కాదు, మొత్తం పెద్ద స్క్రిప్టే ఉంది. అంటే చిరంజీవి గారి మీద ప్రేమ చూపించలేపారు అయితే అసలు, అంటే అది సరిపోదు ఎంత చూపించిన. ఆయనది 40 ఏళ్ళ చరిత్ర, అది ఒక ఈవెంట్ సరిపోతుందా దానికి? ఓ 50-60 ఈవెంట్లు కావాలి, చెప్పుకుంటూ పోవాలి అంత. ఆయన పిచ్చి అంతే, ఆయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంటే బాగా. ఓకే డన్. సో నాకు ట్రైలర్ టీజర్లో ఒక ఎమోషన్ బాగా నచ్చింది. తాత అనే కనెక్షన్ ఇప్పటి జనరేషన్ చాలా మందికి కూడా తెలియదు. అంటే బిఫోర్ 4 fathers కూడా అంటే కంటిన్యూగా వాళ్ళు ఉండటం లేదు కాబట్టి తాత అనే ఎమోషన్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. పేరెంట్స్ ఎక్కడో, పిల్లలు ఎక్కడో చదువుకోవడం, సెటిల్ అయిపోవడం ఎక్కడెక్కడో. కానీ ఇప్పటికీ విలేజెస్లో చాలామంది 4 fathers ఉంటుంటారు. ఆ ఎమోషన్ మిస్ అవుతున్నాం. ఖచ్చితంగా మీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ 4 fathersని, తాతల్ని, వాళ్ళ నాన్నగారు, అంటే ఆ ఎమోషన్ కావచ్చు, ఆ బాండింగ్ అయితే మీరు ఖచ్చితంగా అందరికీ మళ్ళీ ఆ మెమరీస్ గుర్తొస్తాయి. మేము ఎక్కడున్నామన్న క్వశ్చన్ చేసుకునేలాగైతే మీ సినిమా ఉంటుందని నాకు అనిపిస్తుంది యాజ్ ఏ ఆడియన్. సో ఎంతవరకు పర్లేదంటారా? బాగానే కొంచెం అయినా తెలుసుకున్నాను స్టోరీ, లేదా గట్టిగా తెలుసుకున్నారు? గట్టిగానే తెలుసుకున్నాను. నాకు అనిపించింది లాస్ట్లో తాత అనే ఎమోషన్ నిజంగా ఎవరికి తెలియదు అసలు. అసలు తాత వల్లే కదండి మనోడు అనేవాడు వచ్చాడు. ఎప్పుడైనా తాతే. అంటే మాకు మా తాతగారు, అదేంటి నాన్నగారి సైడ్ నుంచి తాతగారు రామ్మూర్తి, ఆయన పేరు శ్రీరామ్మూర్తి. ఇందులో కూడా తాతగారి పేరు రామ్మూర్తి. మీ తాతగారి పేరు పెట్టేశారా? అదే పెట్టేశాను. ఓ సో స్వీట్ అండి. ఓకే. మా మదర్ వాళ్ళ తాతగారు సూర్యారావు గారు, ఆయన వాళ్ళు ఏంటంటే వాళ్ళని చూస్తూ పెరిగినప్పుడు లక్కీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ తగ్గట్టే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే విధానం ఇద్దరు చాలా అంటే ఫన్ అవ్వచ్చు, జోక్స్ అవ్వచ్చు, అసలు ఎక్స్ట్రీమ్, అసలు సెటైర్లు రెడీగా ఉంటుంది వాళ్ళ నోట్లో. ఇప్పుడు ఏదన్నా కామెడీ ఈ సినిమాలో వర్కౌట్ అవ్వడం అది ఏదైనా ఉందో వాళ్ళ నుంచి వచ్చిందే తప్ప ఏదో కొత్తగా నేను రాసింది కాదు. వాళ్ళు ఇచ్చారా, రాసుకోలేరా నువ్వు అని చెప్పి. అంటే మీ తాతగారి మెమరీస్ కూడా సినిమాలో పెట్టేశారు అనుకోవచ్చు? ఉన్నాయి. తాతగారి మెమరీస్ పెట్టుకుంది లేదు, యాక్చువల్లీ తాతగారి ఎమోషన్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయన జోకులు వేస్తుంటారు, అదంతా ఉంటుంది. బట్ తాతగారు నేను ఎరా మూర్తి అని అన్నాను, ఇక్కడ పచ్చిబూతులు తిడతాడు. పచ్చిబూతులు తిడతాడు. బ్రహ్మానందం హీరో క్యారెక్టర్ పేరు బ్రహ్మానందం. బ్రహ్మ అనే క్యారెక్టర్ పచ్చిబూతులు తిడతాడు తాతని. అది ఆ బాండే, అది బేసిక్గా వాళ్ళిద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేది వాళ్ళిద్దరిలో ఉండే ప్రేమ. సో అది ఈ సినిమా. ఓకే. అండ్ కొన్ని సీన్స్లో వీళ్ళిద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. రాజగౌతమ్ గారిని కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు. మిస్ అయ్యాము యాక్చువల్లీ పోస్టర్స్లో చూసినప్పుడు. ఆనందం అంటే మళ్ళీ మాకు ఆనందం మేము ఏదైతే కోల్పోయామో బ్రహ్మానందం గారి నుంచి మాకు వస్తుంది. అండ్ చాలా బాగున్నాయి అసలు యాక్చువల్లీ కొన్ని లుక్స్ చూస్తుంటే. ఒకప్పుడు మిస్ అయ్యాం కదా బ్రహ్మానందం గారు, కొన్ని మీమ్స్లో వస్తుంటాయి ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ ఇందులో మేము కలెక్ట్ అయ్యామండి మొత్తానికి. సో బ్రహ్మానందం గారు త్రూ అవుట్ మాకు మంచిగా ఎమోషన్ని, కామెడీని మళ్ళీ ఇస్తారనిపిస్తుంది. ఏం చెప్తారు మీ బ్రహ్మానందం నుంచి? బ్రహ్మానందం నుంచి కావాల్సినంత ఫన్ ఉంటుందండి, సాటిస్ఫైయింగ్ ఎమోషన్ ఉంటుంది. అంటే బేసిక్గా మనకి ఏంటి అంటే జనాలకి ఏడవడం ఇష్టం ఉండదు. ఏడవదే కంట్రోల్, మనం ఏడవంటారా అది ఇది అని అనుకుంటాను. నా బిలీఫ్, మరి నేను అనుకుంటాను ఈ సినిమా చూస్తే యాక్చువల్లీ వాళ్ళకే ఏడవాలనిపిస్తుంది. అరే ఇక్కడ ఏడవాలరా, తెచ్చుకుందాం ఏడుపు అనే ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఆ ఎమోషన్ అలాంటిది. ఇప్పుడు ఒక తాతగారికి మనవడికి మధ్యలో ఉండే స్ట్రాంగ్ ఎమోషన్ ఏదైతుందో అది రెగ్యులర్గా తాత లేకపోతే మనవడ ఇలా కాకుండా ప్రాపర్ తాత మనవడికి ఉండే బాండ్ ఏమైనా ఎమోషన్ ఏదైతుందో దాని తగ్గట్టే రన్ అవుతుంది. సో వాళ్ళు పర్సనల్గా కనెక్ట్ అయితే మాత్రం వాళ్ళ పర్సనల్గా తాతలు వాళ్ళు మనవాళ్ళు వాళ్ళు గుర్తొస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సినిమా క్యారెక్టరైజేషన్ చూసుకున్నా కానీ వాళ్ళకి
కనెక్ట్ అవుతారు. ఓకే. సో నిఖిల్ గారు ఎక్కడ ప్రాపర్ శ్రీకాకుళమా? పుట్టి పెరిగింది అంత ఎక్కడండి, హైదరాబాద్ అంతా నేను ఇక్కడే. నాన్నగారిది శ్రీకాకుళం దగ్గర టెక్కలి అనే ఊరు నాన్నగారు. టెక్కలి. ఓకే. అంటే ఇప్పుడు మదర్ ఫాదర్ అక్కడే ఉంటున్నారు? లేదు, అంతా ఇక్కడే, బ్యాచ్ అంతా ఇక్కడే. అంతా ఇక్కడే. చుట్టాలన్నా అక్కడ ఉంటున్నారు పోనీ? మా అత్త మా నాన్నమ్మ తాతయ్య అక్కడే ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ పోస్టర్లో రిలీజ్ అయినప్పుడు మీ కింద ఆ పేరు ఉంది కదా చూడండి, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఆర్వీఎస్ నిఖిల్ అని. ఇది చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది కదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ ఫిలిం నిజంగా మీరు లక్కీయెస్ట్ పర్సన్. అంటే టాలెంట్తో పాటు లక్ కూడా యాడ్ అయి ఉండాలి. అండ్ ఫస్ట్ ఫిలింకి మీకు చాలా మంచి హైస్ ఉన్నాయి యాక్చువల్లీ, మెమరీస్ కూడా చాలా ఉన్నాయి. పోస్టర్స్ చూసినప్పుడు నిజంగా చాలా మంది అంటే మన అనుకున్న వాళ్ళైతే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ రైట్ నౌ కదా. మీరు చూసుకున్నప్పుడు ఏమనిపించింది యాక్చువల్లీ వాళ్ళు పడుతున్నప్పుడు? అంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అనౌన్స్మెంట్ వచ్చిందో, January 22 సినిమా అనౌన్స్ అయింది లాస్ట్ ఇయర్ 24లో, అప్పటికే అది పీక్ హై. ఎందుకంటే ఈ పేరు ఎప్పుడు పడుతుందా అని ఎన్నో ఏళ్ళగా వెయిట్ చేస్తున్నాను. అది పడిపోయిన తర్వాత అది హై ఏదైతే ఉందో ఆ మొమెంట్ అలానే ఉండిపోయింది. ఇంకా దానికి మించిన హై ఇంకా రిలీజ్ తర్వాత రావాలి. ఇదంతా అలవాటు అయిపోయింది ఆ పేరు. ఓకే, ఆ పడిందా, ఓకే సంతోషం అనుకుంటున్నాం. ఓకే, దానికి మించిన హై రిలీజ్తోనే డిసైడ్ చేస్తుంది. అసలు ఏంటి ఇండస్ట్రీకి కమింగ్ ఎట్లా, ఏంటి అసలు ఇన్స్పిరేషన్ నిజంగా తెలియదండి. నిజంగా చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్ళిపోవాలనుకున్నా. ఎందుకు అనుకున్నానో కూడా నాకు తెలియదు. సినిమా అంతే, సినిమా లాగేసింది అది. ఏం పని లేదు సినిమాకి. మీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసా, అంటే డైరెక్షన్ వైపు వచ్చేటట్టే అనిపించట్లే, యాక్టర్గా కానీ హీరోగానే వచ్చేటట్టు. అంటే కొంచెం కొన్ని అగ్రెసివ్గా మంచి స్మోక్ చేస్తూ కొన్ని ఫొటోస్, కొంచెం చదువుతూ వాకింగ్ స్టిల్స్ అలా చూసినప్పుడు ఏంటి నేను కొంప తీసి యాక్టర్గా అవుదాం అనుకుని మళ్ళీ డైరెక్టర్ అయిపోయాడా అనిపించింది. అసలు కాదండి, అలా కదా. అక్కడ స్మోక్ కూడా చేయట్లేదండి, సిగరెట్. అది కొంచెం అలా లుక్ కోసం, అదే ఫోటో తీస్తే ఫోటో లుక్ ఎందుకంత రగడిగా ఏంటి అసలు? అది ఆ ఫోటో పిక్చర్ వెనకాల ఏంటి సారాంశం ఏంటి? సారాంశం ఏం లేదండి. నోట్లో బేసిక్గా సిగరెట్ నా ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతూ ఉంటాను. నాకు సిగరెట్ తాగడం అలవాట్లేదు. ఇంపాక్ట్ కోసం ఏదైతుందో నోట్లో పెట్టుకుంటూ ఉంటాను, ఇలా తీసేలాగా అంటూ ఉంటాను వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ కోసం. ఒకటి ఫోటో తీసాడు, బాగుందని పెట్టారు. ఆ ఫోటో చూసారు ఎంత పని చేసిందో, నన్ను తీసుకొచ్చి క్వశ్చన్ అడిగేలా చేసింది. ఓకే. సో ఫస్ట్ నుంచి కూడా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్? ప్యూర్లీ అండి, రైటింగ్ డైరెక్షన్. ఎవరు సార్ మోటివేషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో, టాలీవుడ్లో? అంటే చిన్నప్పటి నుంచే లేకపోతే ఇప్పుడు? చిన్నప్పటి నుంచి మోటివేషన్ నాకు నిజంగా తెలియదు అండి. సినిమాల్లోకి వెళ్ళాలి, అదే మోటివేషన్ మెయిన్గా. పూరి జగన్నాథ్ గారు. పూరి సార్ అప్పుడు పూరి జగన్నాథ్ గారు ఇప్పటికీ అదే ఇంపాక్ట్ అనుకుంటా. అప్పటి ఆయన ఇప్పటి మన రాజగౌతమ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే హైపర్నెస్, వైబ్రెంట్ అంతా నాకు నా హీరో అలా ఉండాలి. దానికి రీజన్ మేబీ పూరి గారే అంటాను నేను. ఎందుకంటే స్ట్రీట్ టు కట్ ఉంటుంది ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల సూపర్ హిట్లో బ్లాక్ బస్టర్లు కొట్టిన డైరెక్టర్ ఆయన. ఓన్లీ క్యారెక్టర్ వల్ల, హీరో క్యారెక్టరైజేషన్ వల్ల. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉండిపోయిందేమో నాకు పూరి గారిది. నాకు హీరో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. వాడు ఏది పడితే ఎలాగో వీక్గా కనిపించి లేదండి, వాడు బతిమాలితే నాకు చిరాకు. వాడు బతిమాలినా కూడా కాన్ఫిడెంట్గా బతిమాలాలి, ఏం చేసినా కాన్ఫిడెంట్గా చేయాలి. మీలో ఇంకో క్యారెక్టర్ ఉన్నట్లు అనిపిస్తుంది సార్. బతిమాడుతుంటే నాకు చిరాకు అంటే అది ఎలా ఉందంటే, ఎవడికి కొడితే దిబ్బ తిరిగి మైండ్ వాడే అన్నట్టుంది యాక్చువల్లీ. సరే, మీకు పూరి గారు అంటే బాగా ఇంట్రెస్ట్, ఇన్స్పిరేషన్ కదా బాగా. ఒక్క డైలాగ్ చెప్పండి. ఎప్పటికీ పూరి గారి రైటింగ్స్లో చాలా రైటింగ్స్ అందరికీ నచ్చుతాయి. యాజ్ ఎ ఫ్యాన్స్ మాకు చాలా డైలాగ్స్ నచ్చుతాయి. మీకు ఫర్ ఎవర్ అన్న ఒక డైలాగ్ చెప్పండి పూరి గారు. బుడ్డా హోగా తెరా బాపులో డైలాగ్ అండి. ఎప్పుడు అందుకో గట్టిగా గుర్తుండిపోయింది అది. అందులో బేసిక్గా సుబ్బరాజ్ గారు కాల్చిపోతే బుల్లెట్ మిస్ అవుతుంది, అమితాబ్ బచ్చన్ గారు చెప్తారు. నేను చెప్తే చాలా చండాలంగా ఉంటుంది. ఆ డైలాగ్ చాలా ఇష్టం అండి. అంటే అమితాబ్ బచ్చన్ గారు ఈ 65-70 years ఇన్ దట్ మూవీ. ఆయన ఏజ్, ఆయనేమో చలో గోలీ మేము మరంగాతో గోలీ కాకే మరంగా బీపీ షుగర్స్ అని అయ్యా అంటారు. అంటే 70 ఏళ్ళు చస్తే బుల్లెట్తోనే చస్తాను, నాకు బీపీ షుగర్తో చావనంటే నాకు ఆ బలుపు నాకు పిచ్చిగా ఇష్టం. అంటే ఏజ్తో సంబంధం లేదు, ఆ పొగర్ అనేది ఆ క్యారెక్టర్లో ఇన్బిల్ట్ ఉంటుంది అనేది పూరి గారు చూపించారు. తెలుగులో ఇంకా కుప్పలు ఉన్నాయి, నాకు ఎందుకు అది బాగా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయింది. సరే, ఒక 4 పేర్లు చెప్తా, 1 wordలో డిస్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీకు ఇన్స్పిరేషన్ అంటే పూరి సార్ కాబట్టి 1 wordలో డిస్క్రైబ్ చేయాలి పూరి సార్ని. సే సంథింగ్. రెబల్. అడగడమే లేదు సార్ అలా చేయాలి. ఓకే, డన్. సో నెక్స్ట్ రాజమౌళి గారు విజనరీ, లెర్నర్ ప్రాపర్గా అయితే. ఆయన లెవెల్ ఆఫ్ ఆయనకున్న రేంజ్కి దానికి ఇంకా ఆయన లెర్నింగ్ చేస్తూ ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు. హిస్ గ్రోత్ అనేది నేను చెప్పేవాడిని కాదు నిజంగా, నేను నాకు అడుగుతుంటే చాలా ఏదో ఉంది, కానీ ఆయన లెర్నర్ అండి. అంటే ఎంత నేర్చుకుని బేసిక్గా చూస్తుంటే బాబోయ్ ఇంత నేర్చుకోవాలంటే మనకి ఇంకో 3 జన్మలు కావాలనిపిస్తుంది. ఆస్కార్ దాకా వెళ్ళారు. అది ఆయన నేర్చేసుకుని ఇంప్లిమెంట్ చేసి ఇంకా నేర్చుకుని ఇంకా వెళ్ళిపోతున్నారు. అది వేరే అండి బాబు, ఆ సెక్టారే వేరేది. ఓకే. త్రివిక్రమ్ గారు రైటింగ్ అండి, రైటింగ్స్ బ్యూటీ అది. అంటే ఒక బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆయన కూడా. ఇన్ఫ్లుయెన్స్ అంటే నిజంగా మాట్లాడితే పూరి గారు, త్రివిక్రమ్ గారు హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగా వెల్ చేస్తారు. నేను హీరో క్యారెక్టర్ మీద బాగా వెళ్తాను, బికాస్ హీరో ఇస్ మై ఫేస్ ఆఫ్ ద మూవీ ఎప్పుడైనా. సో రైటింగ్లోని ఆ కాన్వర్జేషన్ అవన్నీ త్రివిక్రమ్ గారు. బ్రహ్మానందం గారిని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి. బ్రహ్మానందం గారిని 1 wordలో డిస్క్రైబ్ చేయడమా? 1 word చాలా కష్టం అండి యాక్చువల్లీ డిస్క్రైబ్ చేయడం. కానీ 1 wordలో డిస్క్రైబ్ చేయడం అంటే
వన్ వర్డ్ కష్టం, ఒక సింపుల్గా చెప్పండి. ప్రతి ఇంటి మనిషి కానీ ప్రతి ఇల్లు కొలిచే మనిషి లాంటిది ఆయన. ఆయన అంటే నవ్వించడము, అరే నువ్వు కష్టాల్లో ఉండకరా అని చెప్పే ప్రయత్నం అయింది. అందరు కష్టాల్లో ఉంటే ఆయన చేసేది ఏంటి, నువ్వు కష్టాల్లో ఉండకరా అని చెప్పే ప్రయత్నంతో అందరిని నవ్వించడం ఆయన చేసింది. అంతకంటే గొప్ప మనిషిని, అంతకంటే గొప్ప ఆర్టిస్ట్, గొప్ప మనిషి నాకు తెలిసి ఇంకా చెప్పడానికి ఏం లేదు ఆయన. సో బ్రహ్మానందం గారి గురించి అడిగినప్పుడు ఇంత బాగా చెప్పారు కదా. ఇప్పుడు నేను ఒక అంటే అడిగేస్తున్నా. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో చెప్పాలి, సే సంథింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన వన్ వర్డ్ కూడా కష్టమండి ఆయన మీద. సరే, మీ రైటింగ్స్ మంచి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అలా చెప్పండి. ఏమన్నా రైటింగ్లో మంచి స్కిల్స్ ప్రకారం అయితే ఇందాకే చెప్పాను. చెప్పండి పర్లేదు. బేసిక్గా నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఊళ్ళోని పండగలకి వాటికి జాతరలు ఉంటాయి, అక్కడ అందరూ కలిసి సెలబ్రేట్ చేసి అవి చేసి ఇవి చేసి ఫుల్ హడావిడి చేస్తుంటారు. ఎందుకు అమ్మవారి పూజలు లేకపోతే ఎవరో దేవుడి పూజల కోసం. ఆ సెలబ్రేషన్ నేను మళ్ళీ చూసిన చిరంజీవి గారి సినిమా. అంటే ఇప్పుడు అక్కడ అమ్మవారి ఇలా దేవుడిలా కొలుస్తున్నారు ఆయన, ఒక థియేటర్లో ఆయన చూడడానికి. మాకు అరిచే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. అంతకంటే గొప్ప మనిషి, గొప్ప స్టారు అంటే ఆయన గురించి పొగడ్డానికి మాటలు అయిపోయాయి తెలుగులో, కొత్తగా క్రియేట్ చేయాలి. అది చిరంజీవి గారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. అండ్ ఇంకొకటి అంటే ఫుల్ ర్యాపిడ్ ఉన్నారు మీరు. అంటే ఎదుటికి సీట్లో కూర్చున్న వాళ్ళు అడగడమే లేటు, ఆన్సర్ చేయడానికి అంత ఫాస్ట్గా ఉన్నారు. వర్క్ విషయంలో ఎలా చేయించారనేది నెక్స్ట్ మాకు సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అర్థమైపోతుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ డెబ్యూ ఫిలింతోనే ఒక మంచి ప్యాడింగ్తో వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అన్కండిషనల్ లవ్ అయితే తీసుకున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ నిఖిల్ ఇలా టాలీవుడ్లో ఉండిపోవాలి, మరిన్ని సక్సెస్లు సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ టీవీ నుంచి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంటర్వ్యూస్ కొత్త ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ప్లీజ్ సారీ. ఏం పర్లేదు. ఎస్, సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.